హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం టాటా 62.5 kVA డీజీ డిస్ప్లే ఆన్ అవ్వట్లేదనే కంప్లైంట్కి అటెండ్ అయ్యాం. సో ఫస్ట్ మనం కంప్లైంట్ ఏంటో చూద్దాం. చూడండి, నేను కంట్రోలర్ ఆన్ అండ్ ఆఫ్ చేశాను, బట్ కంట్రోలర్ ఆన్ అవ్వలేదు. ప్యానల్ ఓపెన్ చేసి చూస్తే ఎంసీబీ అయితే ఆన్లోనే ఉంది, అలానే బ్యాటరీ ఛార్జర్ కూడా ఆన్లోనే ఉంది. సో అయినా సరే డిస్ప్లే ఆన్ అవ్వట్లేదు. ఇలాంటి కండిషన్లో మనం ఒకసారి బ్యాటరీ చెక్ చేసుకొని అలానే ఫ్యూజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. సో మనం ఫస్ట్గా మన క్లాంప్ మీటర్ తీసుకొని డీసీలో పెట్టుకొని బ్యాటరీ వోల్టేజెస్ అండ్ మెయిన్ ఫ్యూజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మనం క్లాంప్ మీటర్లో డీసీలో పెట్టుకొని మనం బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసాము. సో బ్యాటరీ అనేది హెల్తీగానే ఉంది. అలానే దాంతోపాటు మెయిన్ ఫ్యూజ్ కూడా మనం చెక్ చేసాము. మెయిన్ ఫ్యూజ్ కూడా బాగానే ఉంది. సో మరి ఎందుకు కంప్లైంట్ అయిందో, వోల్టేజెస్ ఏమైనా ఇక్కడ సెల్ఫ్ మోటార్ దగ్గర ఏమైనా కేబుల్స్ ఏమైనా ప్రాబ్లం అయ్యాయని మనం మొత్తం చెక్ చేసాము. సో ఇక్కడైతే ఏం లేదు. అందుకని మనం ప్యానల్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రిమైనింగ్ చెక్ చేద్దాం. మనం బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసాము, అలానే మెయిన్ ఫ్యూజ్ కూడా చెక్ చేసాము. దాని తర్వాత డైరెక్ట్ వోల్టేజ్ కంట్రోలర్ వరకు వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసాము. సో కంట్రోలర్కి అయితే వోల్టేజ్ రావట్లేదు. సో మనం ఇక్కడ 12 వోల్టేజ్ కంట్రోలర్ ఎంసీబీ సింగిల్ పోల్ ఉంది కదా, సో ఆ సింగిల్ పోల్ వరకు వస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనం ఎంసీబీ చెక్ చేస్తే చూడండి, మనకు 13.6 వస్తుంది. అలానే కింద కూడా చెక్ చేసాం, పైన కూడా చెక్ చేసాము. ఇన్ అవుతుంది, అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటో ప్రాబ్లం అని చూస్తే టాగుల్ స్విచ్ చూడండి, ఇక్కడ మనకి ఎంసీబీ నుంచి టాగుల్ స్విచ్కి వెళ్తుంది. ఇక్కడ టాగుల్ స్విచ్ దగ్గర ఏమైంది అంటే కేబుల్ అనేది ఊడిపోయింది. సో అందుకు మనం ఆన్ చేసినా సరే పవర్ సప్లై కంట్రోలర్ వరకు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మనం అది ఒకసారి టైట్ చేసి చూద్దాం. దాంతోపాటు మిగతా కేబుల్స్ అన్నీ టైట్ చేసుకున్నాం. టైట్ చేసిన తర్వాత ఏమైనా కంట్రోలర్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకున్న తర్వాత ఎంసీబీ ఆన్ చేసాం. చూడండి, ఇక్కడ డిస్ప్లే ఆన్ అయింది. సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో డీజీ స్టార్ట్ అండ్ స్టాప్ బాగానే అవుతుంది. సో మనం ఒకసారి ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 minutes టెస్ట్ రన్ చేసాము. అలానే 4-5 times ఆన్ అండ్ ఆఫ్ చేసాము. ప్యానెల్ మొత్తం మనం చెక్ చేసాము, లూజ్ ఎక్కడైనా ఉన్నాయా అనేది చెక్ చేసిన తర్వాత కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసాం. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.